ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. ఈ ఉదయం ఉక్రెయిన్ లోని 9 ప్రాంతాలపై రష్యా సేనలు 400కు పైగా డ్రోన్లు 40 క్షిపణులతో దాడులకు పాల్పడ్డాయి. కీవ్, ఎల్విన్, సుమి వంటి ప్రధాన నగరాలు ఈ దాడులతో దద్దరిల్లాయి. Пиздец, просто пиздец. Сука. Хату прям. Чел, ебать. Пизда. Ебать. Сука. Ебанутый нахуй. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా ఉక్రెయిన్ పై మారణ హోమానికి తెగబడుతుందని మండిపడ్డారు. రష్యా ప్రయోగించిన 400 డ్రోన్లు 40కి పైగా క్షిపణుల వల్ల 6 మృతి చెందారని, 80 మంది గాయపడ్డారని, శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉండవచ్చని తెలిపారు. Пиздец, просто пиздец. Сука. Хату прям. Чел, ебать. అయితే రష్యా దాడులపై ప్రపంచ దేశాల స్పందన పట్ల జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అందరూ ఈ దాడులను ఖండించడం లేదని, పుతిన్ దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని కొనసాగించడానికి పుతిన్ దీన్ని అనువుగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Хату прям. Чел, ебать. Пизда. Ебать. Сука. కాగా ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Хату прям. Чел, ебать. Пизда. Ебать. Сука.